నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 18, 27, 81 యొక్క గాసాబా ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 18, 27, 81 యొక్క గాసాబా ఎంత? గాసాబా ఎంత? 18, 27, 81 యొక్క గాసాబా ఎంత? ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 27, 81. అలాంటి ఇక్కడ చూడండి, ఆల్రెడీ హెచ్సిఎఫ్కి ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నాం మనం? 3 మెథడ్స్ కదా. ఇంకా ప్రతి మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో 2 మెథడ్స్, ఏవైనా 2 మెథడ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ 2 మెథడ్స్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీకు కొన్ని లాజిక్స్ దొరుకుతాయి, అందుకే ఆ 2 చెప్తాను, లేదంటే ఒకటే చెప్పేవాడిని. రైట్, ఇక్కడ చూడండి 18, 27, 81. మామూలుగా మీరు 18 సెకండ్ అండ్ థర్డ్, ఇంతకుముందు చేసిన సెకండ్ అండ్ థర్డ్ మెథడ్ అప్లై చేయండి. 18, 27, 81. ఇందులో కామన్గా ఉన్న దేంతో క్యాన్సిల్ అవుతుంది? 9. 9 2 జా, 9 3 జా, 9 9 జా. ఇంకా ఏమైనా ఇక్కడ కామన్గా క్యాన్సిల్ అయ్యే ఛాయిస్ ఉందా? ఎక్సెప్ట్ 1 తప్ప మనకి ఏం లేవు, కాబట్టి ఇది మనకు అవసరం లేదు. అంటే మిగిలింది ఎంత? హెచ్సిఎఫ్ ఇంకా మిగిలింది ఎంత? 9. ఓకేనా? ఇది ఒక మెథడ్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు థర్డ్ మెథడ్ ఆర్ ఇక్కడ సెకండ్ మెథడ్. రైట్, ఇప్పుడు 18ని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్ కాంబినేషన్ లాగా విడగొట్టండి. దీన్ని ఏం రాయొచ్చు? 2 into 9 అంటే 9ని నేను ఇంకా మీకు అలవాటు చేస్తున్నా, 9ని 3 square అని రాస్తున్నా డైరెక్ట్గా. 9ని 3 square అని రాస్తున్నా. 2 into 9 రాస్తే 3 square కదా. సరే, తర్వాత 27. నెక్స్ట్ 3 into 9 ఆర్ 3 into 9 అంటే చూడండి, మీరు అర్థం చేసుకోండి. 3 into 9 అంటే 3 into 3 square కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది? 3 cube. క్లియరా? 3 cube. నెక్స్ట్ తర్వాత 81 డైరెక్ట్గా మీరు ఏం రాయొచ్చు? 81 ఏం రాయొచ్చు? 9 square అని రాసుకోవచ్చు. 9 square అని రాయొచ్చు. కానీ ఈ 9 ఈ విధంగా ఉండద్దు కాబట్టి 3 square whole square అని రాయొచ్చు కదా. 3 square whole square అని రాయొచ్చు కదా. అంటే మీనింగ్ ఏంటిది? 3/4. ఎవరికైనా డైరెక్ట్ 3/4 అని తెలిస్తే పర్లేదు. ఓకేనా? ఇంకా అర్థం కావాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను అంతే. 3/4. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది? హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి అని చెప్పాను నేను. ఈ 3లో కామన్గా ఉండేది తీసుకోవాలి, అది కూడా లీస్ట్ పవర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 3లో కామన్గా 2 ఉందా చూడండి మనకి. ఇందులో 2 ఎక్కడ కూడా కామన్గా లేదు. ఓకేనా? ఎక్కడ కూడా కామన్గా లేదు. తర్వాత నెక్స్ట్ 3కి రండి. 3 కామన్గా ఉంది, ఇందులో ఉంది. అందులో లీస్ట్ పవర్ ఎంత? 3కి సంబంధించింది 3 square. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి? 3 square రావడం జరుగుతుంది. 3 square రావడం అంటే ఎంత? ఆన్సర్ 9. ఆన్సర్ ఎంత? 9. క్లియరా? రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాపర్టీ ఇంకొక ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ చెప్పిన వీడియోకి ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆ ప్రాపర్టీ ఏంటి అంటే ఇప్పుడు 18, 27, 81 అన్నాడు కదా. ఇప్పుడు ఈ 18, 27, 81 యొక్క గాసాబా ఏదైతే ఉంటుందో ఆ గాసాబానే వీటి మధ్యలో ఏదైతే మనం ఏ రెండింటి యొక్క డిఫరెన్స్ అయితే తీసుకుంటామో లీస్ట్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్లు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి 3 నెంబర్లలో ఏ 2 నెంబర్ల యొక్క లీస్ట్ గ్యాప్ని తీసుకోవాలి. ఏ రెండింటి మధ్యలో లీస్ట్ గ్యాప్ ఉంది చూడండి. డెఫినెట్గా ఈ 18కి 27కి మధ్యలోనే లీస్ట్ గ్యాప్ ఉంది. ఎంత? 9. ఓకేనా? రైట్. ఇక్కడ తీసుకొని ఏం చేయాలి అని అంటే మనం తీసుకున్నటువంటి గ్యాప్ ఈ 3 నెంబర్స్ని ఒకవేళ డివైడ్ చేసింది అనుకోండి, అదే మన యొక్క హెచ్సిఎఫ్. ఓకేనా? 9 18ని డివైడ్ చేస్తుంది, 9 27ని డివైడ్ చేస్తుంది, 9 81ని డివైడ్ చేస్తుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 9. రైట్. ఈ ప్రాపర్టీని ముందు వాడదని గుర్తుపెట్టుకోండి. రైట్. ఒకవేళ ఫస్ట్ గ్యాప్లో రానట్టయితే సెకండ్ గ్యాప్ తీసుకొని అక్కడ కూడా చేయొచ్చు మళ్ళీ మనం. క్లియరా? రైట్. ఒకవేళ ఆ గ్యాప్తో రానప్పుడు ఏ విధంగా చేయాలి కూడా నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 72, 90 అంటే 7వ క్వశ్చన్. 72, 90ల యొక్క గాసాబా ఎంత? 7వ క్వశ్చన్ ఏంటి అంటే 72, 90ల యొక్క గాసాబా ఎంత? 90ల యొక్క గాసాబా ఎంత? రైట్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఇంతకుముందు లాజిక్ని యూజ్ చేసేద్దాం. 72, 90 గ్యాప్ ఎంత మనకి ఇక్కడ? 18. ఈ 18నే డైరెక్ట్గా ఇదే 18 రెండింటిని డివైడ్ చేస్తుంది చూడండి. 18 4 జా 72, 18 5 జా 90. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ ఎంత మనకి ఇక్కడ? హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 18. ఓకేనా? 18. తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 48, 90, 120. 48,
120 యొక్క గసాబా ఎంత? ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 48, 90, 120. ఇప్పుడు నేను చెప్పినటువంటి లాజిక్ యూజ్ చేసి చేయండి దీన్ని. ఓకేనా? యాక్చువల్గా అయితే ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా ట్రై చేయండి. ఒకవేళ ఇట్లా వస్తే మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను చూడండి. ఇక్కడ 90కి 120కి 90 అండ్ 120 లీస్ట్ డిఫరెన్స్ ఎంత? 30 కదా. రైట్, ఈ 30 అన్నింటినీ డివైడ్ చేస్తుందా చూడండి. ఇంతకుముందు డివైడ్ చేసింది కాబట్టి అదే ఆన్సర్ రాసేసినాం. కానీ ఇక్కడ 48ని డివైడ్ చేయదు కదా. మరి అటువంటిప్పుడు ఎట్లా సార్ అని డౌట్ వస్తుంది మీకు. రైట్, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ 30ని మళ్ళీ ఫ్యాక్టర్స్ లాగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టండి. 30ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టండి. ఏ విధంగా అంటే 30 అంటే ఏం రాయొచ్చు? 5 × 6 అని రాయొచ్చు కదా. ఆర్ 5 × 2 × 3. ఇందులో ఏ నెంబర్తోని 48, 90, 120 మనకి డివైడ్ అవుతుంది చూడండి. సపరేట్ 5తోని కాదు, సపరేట్ 2తోని కాదు, అన్ని నెంబర్స్ 2తోని అవుతున్నాయి. ఓకే, సపరేట్ 2తోని అవుతున్నాయి, సపరేట్ 3తోని కూడా క్యాన్సల్ అవుతాయి. కానీ మనం హెచ్సిఎఫ్ ఎప్పుడు కానీ ఏం తీసుకోవాలి? పెద్ద నెంబర్ని తీసుకోవాలి కదా. ఓకేనా? 2తోని అవుతున్నాయి, 3తోని అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారంటే 3తోని తీసుకోవాలి అని అంటాం అనుకోండి. కానీ ఇక్కడ నేనేమంటా అంటే ఇప్పుడు 2, 3 కాంబినేషన్తో కూడా ఒకవేళ క్యాన్సిల్ అయింది అనుకోండి, 2, 3 కాంబినేషన్తో కూడా క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అంటే పెద్ద నెంబర్ ఉండాలి కదా మనకి. 2ని 3ని కంపేర్ చేస్తే 3ని తీసుకుంటా. కానీ నేనేమంటానంటే ఈ 2, 3 కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇవన్నీ క్యాన్సిల్ అయితే చూడండి. 6 ఉంది కదా, 6 8 జా, 6 15 జా, 6 20 జా. కాబట్టి ఆన్సర్ ఎంత? ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి ఏంటి అంటే హెచ్సిఎఫ్ వచ్చేసి 6. అంటే ఒకవేళ డైరెక్ట్ గ్యాప్తో రానప్పుడు ఆ గ్యాప్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని విడగొట్టి ఆ ఫ్యాక్టర్స్ కాంబినేషన్ లాగా వచ్చినా తీసుకోవాలి. ఇదంతా వద్దంటే మీకు ఇక్కడనే ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా కూడా విడదీసి చూపెడితే చూడండి. ఎట్లా అంటే 48 అంటే ఏంటిది మనకి? ఇక్కడ మీకు డౌట్ ఉంటే దీన్ని ఏం రాయొచ్చు? 2³ × 8 కదా. 2, 3 కాంబినేషన్ రాస్తున్నా. 2³ అంటే ఎంత మనకి? 8. 2³ × 6 అంటే 8 6 48. ఆర్ దీన్ని ఏం రాయొచ్చు? ఇంకా 2³ × 2 × 3. దేర్ఫోర్ దీని ఈక్వల్ ఏమవుతుంది? 2⁴ × 3. 2⁴ × 3 ఇది 48. నెక్స్ట్ 90 అంటే చూడండి. నెక్స్ట్ 90 అంటే మీకు డౌట్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఇట్లా విడ తీసుకోండి. 2 × 45 90. ఆర్ దీన్ని ఏం రాయొచ్చు? 2 × 5 × 9. ఓకేనా? 2 × 5 × 9. ఇప్పుడు ఇక మనకు ఒక పర్ఫెక్ట్ ఫామ్ వచ్చింది చూడండి. 2 × 5 × 3² 2 × 5 × 3² ఫైనల్గా అది వచ్చేసింది. దీని తర్వాత నెక్స్ట్ 120 అంటే చూడండి. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు? మీకు అలవాటు ఎవరికి ఇట్లా రాయండి డెఫినెట్గా. 2 × 60. నెక్స్ట్ 2 × 30. ఓకేనా? తర్వాత 30 × 2. దేర్ఫోర్ 2² ఇక్కడికి వచ్చేసింది. 2² × 2 × 15. దేర్ఫోర్ దీన్ని ఏం రాయొచ్చు? 2³ × 3 × 5 అని రాసుకోవచ్చు కదా. 2³ × 3 × 5 అని రాయొచ్చు కదా. రైట్, ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అంటున్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ కామన్ ఉండి లీస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి. కామన్గా మీకు అన్నింట్లలో 2 ఉంది కామన్గా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కానీ 2కి సంబంధించిన లీస్ట్ పవర్ ఎంత? 2⁴ ఇంటూ నెక్స్ట్ అన్నింట్లలో 3 ఉంది. 3కి సంబంధించిన లీస్ట్ పవర్ ఎంత? 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ ఇందులో లీస్ట్ పవర్ ఏంది మనకి? 3⁴1 కాబట్టి 3⁴1. నెక్స్ట్ 5కి సంబంధించింది ఏమైనా ఉందా చూడండి. 5 ఇందులో అసలు కామన్గా లేనే లేదు కాబట్టి మనకి 5 సంబంధం లేదు హెచ్సిఎఫ్. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత మనకి? ఇక్కడ 6. ఆన్సర్ ఎంత? 6. క్లియరా? రైట్, ఈ విధంగా అండి. ఈ ఒకవేళ నెంబర్స్ ఇస్తే అవన్నీ ఎందుకు సార్ మేము డైరెక్ట్గా ఇది మీరు చెప్పినట్టు ఇక్కడ తీసుకొని ఫస్ట్ రోలో ఏదైతే క్యాన్సిల్ అయితే ఆ విధంగా చేస్తే అట్లా కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్, దీని తర్వాత 9th క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ 216, 423, 1215, 1422, 323. దీని యొక్క గాసాబా ఎంత? గాసాబా 5
ఫైనల్గా చూడండి ఇక్కడ రైట్. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ దీన్ని షార్ట్ ఫామ్లో చేస్తా అంటే మీకు బాగా హ్యూజ్ థింకింగ్ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ, కానీ అంతా మనకి ఆలోచన రాదు. కాబట్టి నేను చెప్పినట్టు లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ చెక్ చేయండి, లీస్ట్ డిఫరెన్స్ ఏడు ఉంటుందో అక్కడ చెక్ చేయండి. లీస్ట్ డిఫరెన్స్ డెఫినెట్గా ఈ రెండింటి మధ్యలోనే ఉంది. ఈ రెండింటి మధ్య లీస్ట్ డిఫరెన్స్ ఎంత? 207 అంతే కదా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 207. ఓకేనా. ఈ 207తోని అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. ఈ 207తోని 216 క్యాన్సిల్ కాదు, చిన్నది కాబట్టి ఇది కాదు. కాబట్టి దీన్ని విడదీసే ప్రయత్నం చేయండి, దీన్ని దీన్ని ఏ విధంగా విడదీస్తాం మనం? చూడండి ఇక్కడ 3 ఇంటూ ఒకవేళ 7 + 2 9 కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నాం. 3తో డివైడ్ చేస్తే 3 6 నెక్స్ట్ 3 9 ఓకేనా. 3 × 69. ఇంకా దీన్ని ఏ విధంగా చేయొచ్చు? 3 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ చూడండి 69 కదా. 69 ఏ విధంగా చేయొచ్చు అంటే 3 × 23 లాగా డివైడ్ చేయొచ్చు. 3 × 23 రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ వచ్చినటువంటి నెంబర్లలో 3తో అన్ని క్యాన్సిల్ అయితే ఒకసారి చెక్ చేయండి. 3తో అన్ని క్యాన్సిల్ అయితే చూడండి, ఫస్ట్ నెంబర్ అవుతుంది, సెకండ్ నెంబర్ అవుతుంది, థర్డ్ నెంబర్ అవుతుంది, ఫోర్త్ నెంబర్ అవుతుంది, ఫిఫ్త్ నెంబర్ అవుతుంది, అన్ని నెంబర్స్ అవుతున్నాయి మనకి రైట్. కానీ 3 × 3 కాంబినేషన్స్తో కూడా ఏమైనా అవుతున్నాయో చెక్ చేయాలి. ఎందుకంటే 3 కంటే పెద్ద ఏదైనా అయితే తీసుకోవాల్సిందే కదా మనం రైట్. 3 × 3 = 9. 9తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. దీని యొక్క టోటల్ 9, ఓకే ఇది క్యాన్సిల్ అవుతుంది. దీని యొక్క టోటల్ 9, ఓకే ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. దీని యొక్క టోటల్ 9, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. దీని యొక్క టోటల్ 9, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. దాని యొక్క టోటల్ కూడా 9, అది కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి హెచ్సిఎఫ్ ఎంత అంటే 9. హెచ్సిఎఫ్ ఎంత అంటే మనకి 9. క్లియర్ కదా. 23తో అయితే చూడండి, 23తో కాదు, డెఫినెట్గా ఇది కాదు. కాబట్టి నేను దీన్ని ఎలిమినేట్ చేసేసిన. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎంత రాయొచ్చు మనం? 9 అని రాసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. దీని అప్లికేషన్ ఇప్పుడు వచ్చేటువంటి వర్డ్ ప్రాబ్లం. ఏంటి అంటే క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 132 and 177 లీవింగ్ ది సేమ్ రిమైండర్ 2 ఇన్ ఈచ్ కేస్. 132 మరియు 77లను ఏ అతిపెద్ద సంఖ్యచే భాగిస్తే శేషం ప్రతిసారి 2 వస్తుంది. రైట్. ఇక్కడ చూడండి, 132 మరియు 77లను ఏ అతి పెద్ద సంఖ్యచే భాగిస్తే అంటుండు. ఏది భాగిస్తుంది ఎప్పటికి కానీ? భాగించే ఇచ్చినటువంటి నెంబర్లు ఏమో 132, 77 నెంబర్స్. ఇవి భాగించేది ఏంటిది? నెంబర్స్ని భాగించేది కాసాగుణ గాసాబానా, మీకు ఫస్ట్ ఐడియా రావాలి. ఓకేనా. ఇక్కడ భాగిస్తే అంటుండు. ఓకేనా. ఏది భాగిస్తుంది నెంబర్స్ని? మీకు ఫస్ట్ చెప్పిన ప్రాపర్టీ ఇక్కడ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా గసాబా భాగిస్తుంది, హెచ్సిఎఫ్ఏ భాగిస్తుంది. కాబట్టి మీరు ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ని కనుక్కోండి రైట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చిండు. ఏంటి అంటే 132ని 77లను భాగిస్తే శేషం 2 వస్తుంది అంటుండు కదా క్వశ్చన్, అంతే కదా. శేషం 2 వస్తుంది అంటుండు కాబట్టి 132ని ఏ నెంబర్తోనైతే భాగిస్తామో అప్పుడు 2 మిగులుతుంది. అంటే ఆ 2ని తీసేస్తే ఈ నెంబర్ ఏ విధంగా మారుతుంది మనకి? ఇదేమో 130 లాగా మారుతుంది. నెక్స్ట్ ఇదేమో ఏ విధంగా మారుతుంది? 75 లాగా మారుతుంది. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అనుకుంటే మనకి ఇక్కడ అయిపోతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ చూడండి, 75కి 130కి గ్యాప్ ఎంత మనకి? 75కి 130కి గ్యాప్ ఎంత? 55. ఓకేనా. 55తోని 2 క్యాన్సిల్ అవుతాయా? కావు. కాబట్టి మళ్ళీ దీన్ని కారణాంకాలు విడగొట్టండి. 5 × 11 ఎప్పుడు కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడగొడుతున్నా. 5 × 11 55. ఇప్పుడు ఫస్ట్ 5తో అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 5 ఇది ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? 0 ఉంది కాబట్టి లాస్ట్కి. నెక్స్ట్ 5 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి ఎందుకైనా మంచిదని 11ని కూడా చెక్ చేయండి. 11తో ఇది క్యాన్సిల్ కాదు కదా. కాబట్టి ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5. మీకు ఈ విధంగా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఇట్లా చెక్ చేసి చూసుకోండి. 75 130 రైట్. 5తో చేయండి. 5 15 × 75 నెక్స్ట్ 5 2 × 10 5 6 ఓకేనా రైట్. ఇంకా ఈ రెండింటికి కామన్గా అయితే ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా హెచ్సిఎఫ్ ఎంత మనకి? 5. హెచ్సిఎఫ్ ఎంత మనకి? 5. ఇది ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ యొక్క అప్లికేషన్ ఇది రైట్. దీని తర్వాత నెక్స్ట్ 11th క్వశ్చన్.
11th క్వశ్చన్ ఏంటి అంటే ఎల్సిఎం ఆఫ్ 11వ క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. క్వశ్చన్ రాస్తాను చూడండి. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 11 కామా 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 కామా 2 పవర్ 5 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11. 7 స్క్వేర్ ఇంటూ 11. వీటి యొక్క కసాగు ఎంత? కాసాగు ఎంత? కసాగు ఎంత? ఓకేనా? కసాగు ఎంత? రైట్. కాసాగు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క కాంబినేషన్ లాగిస్తే మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ప్రైమ్ ఫ్యాక్టర్ లాగిస్తే కామన్ ఉండాల్సిన అవసరం లేదు, అన్నింటినీ తీసుకోవాలి, అవి కూడా హైయెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. ఫస్ట్ 2ని చెక్ చేస్తున్నాడండి. 2 అన్నింటిలలో ఉంది. 2 అన్నింటిలలో ఉంది. ఆ 2కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత? 2 పవర్ 5. 2 పవర్ 5. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ 3కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత? 3 పవర్ 4. నెక్స్ట్ 3కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత? 3 పవర్ 4. నెక్స్ట్ 5కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత? 5 పవర్ 3. 5 పవర్ 3. నెక్స్ట్ 7కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత? 7 స్క్వేర్. 7 స్క్వేర్. అన్నింటిలలో కామన్గా లేనప్పటికీ ఉన్నటువంటి నెంబర్లలో ప్రతి దాని యొక్క హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి అంతే. ఇక్కడ 7 స్క్వేర్. నెక్స్ట్ 11కి సంబంధించిన హైయెస్ట్ నెంబర్ ఎంత? 11. అంటే ఎల్సిఎం ఎంత అంటే 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11. మీకు ఒక డౌట్ వస్తుంది, దీని యొక్క ఒకవేళ నెంబర్ ఇస్తే ఎట్లా అని. డెఫినెట్గా నెంబర్ ఇయ్యడు, దీన్ని ఇంటి చేయడం ఎవరి తరం కాదు. ఓకేనా? మనకి అక్కడనే 5 to 6 minutes వెళ్ళిపోతుంది. కాబట్టి ఆన్సర్ కూడా ఇదే ఫార్మాట్లో ప్రోడక్ట్ యొక్క ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకేనా? సింప్లిఫై చేసి ఒక నెంబర్ లాగా ఇవ్వడు. క్లియర్? రైట్. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ చేద్దాం. 12th క్వశ్చన్ కాసాగు. నెక్స్ట్ సేమ్ ఇటువంటిదే ఇంకొక క్వశ్చన్ చేద్దాం. చూడండి. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ కామా 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 4 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 4 కామా 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 3 ఇంటూ 7 ఇంటూ 11. 5 పవర్ 3 ఇంటూ 7 ఇంటూ 11. ఎల్సిఎంఏ కనుక్కోండి. క్లియర్గా? అది మళ్ళీ ఎల్సిఎం అన్నాడు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కసాగా అన్నాడు కాబట్టి మళ్ళీ హైయెస్ట్ అన్ని నెంబర్స్ యొక్క హైయెస్ట్ పవర్స్. నెక్స్ట్ 2 నుంచి 2 యొక్క హైయెస్ట్ పవర్స్ ఎన్ని ఉన్నాయి అన్నింటిలలో? 2 క్యూబ్ ఇంటూ 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3 క్యూబ్. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3 క్యూబ్. నెక్స్ట్ 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 5 క్యూబ్. నెక్స్ట్ 7 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 7 పవర్ 4. నెక్స్ట్ 11 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 11 స్క్వేర్. ఇదే కాసాగు. ఓకేనా? కాసాగు. క్లియర్ కదా ఇది? రైట్. ఇక్కడ వరకు ఓకే కదా? ఈ క్వశ్చన్ని లైట్గా మాడిఫై చేసి కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే మనల్ని కన్ఫ్యూజన్ చేయడానికి ఒక్కొక్కసారి ఏమి ఇస్తాడంటే ఇదే క్వశ్చన్ని 13th క్వశ్చన్ లాగా ట్రీట్ చేసుకోండి. 13th క్వశ్చన్ ఏ విధంగా ఇస్తానంటే నేను 13th క్వశ్చన్ని ఈ 2 పవర్ 4 అని ఇవ్వకుండా 4 ఇంటూ 9 ఇంటూ 5 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ కామా ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇక్కడనే ఉంటుంది, ఇది ఈ విధంగానే ఉంటుంది, కాసా కనుక్కోండి అని అన్నాడు అనుకోండి. అయితే ఈ విధంగా ఇచ్చిన కాసాగంటే డైరెక్ట్గా మీరు 4 9 ఈ విధంగా ఇచ్చి చేయొద్దు. 4 పవర్స్ ఏమైనా ఉన్నాయి చూసి 4 పవర్ 1 ఆ విధంగా అట్లా రాసిన ఆన్సర్ వస్తుంది. కానీ డెఫినెట్గా ఏం చేయాలంటే దీన్ని కూడా మనం మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క పవర్స్ లాగా మార్చాలి. దీన్ని 2 స్క్వేర్ లాగా మార్చి దీన్ని 3 స్క్వేర్ లాగా మార్చి అప్పుడు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ అన్ని నెంబర్స్ ఈ విధంగా ఇస్తే ఫస్ట్ అది మార్చి తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మన ప్రొసీజర్కి రండి హైయెస్ట్ పవర్స్ని. క్లియర్ కదా? ఇక్కడ వరకు అయిపోయింది కదా? రైట్. దీని తర్వాత ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇది 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ నేను ఏమి ఇస్తా అంటే 14th క్వశ్చన్ ఈ 14th క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ ఇదే క్వశ్చన్ యొక్క హెచ్సిఎఫ్ అని అడిగాడు అనుకోండి. ఇదే క్వశ్చన్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు అనుకోండి.
రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే మనం ఏం చేయాలి చూడండి. హెచ్సిఎఫ్ అంటే అన్నింట్లలో కామన్ ఉండే నెంబర్ తీసుకోవాలి, అది కూడా లీస్ట్ పవర్ తీసుకోవాలి. 2 అన్నింట్లల్లో ఉందా సెకండ్, అన్నింటిలలో ఉంది, అన్ని నెంబర్స్లో 2 ఉంది. అందులో లీస్ట్ పవర్ ఎంత 2 పవర్ 1 ఇంటూ నెక్స్ట్ 3 అన్ని నెంబర్స్లలో ఉందా, అన్ని నెంబర్స్లలో కూడా 3 ఉంది. 3 యొక్క లీస్ట్ పవర్ ఎంత 3 పవర్ 1. నెక్స్ట్ 5 అన్నింట్లలో ఉందా, 5 అన్నింట్లలో ఉంది, లీస్ట్ పవర్ ఎంత 5 పవర్ 1. నెక్స్ట్ 7 అన్నింట్లలో ఉందా, ఉంది, ఎంత 7 పవర్ 1. నెక్స్ట్ 11 కూడా ఉంది కాబట్టి ఇంటూ 11. ఇది ఏమవుతుంది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హయ్యెస్ట్ అని ఉంది అని చెప్పి హయ్యెస్ట్ పవర్స్ కాదు. ఓకేనా, కామన్గా ఉండాలి, లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. క్లియర్ కదా, ఇక్కడ వరకు హెచ్సిఎఫ్. దీని తర్వాత ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ 15th క్వశ్చన్. రైట్. దీన్ని ఇంకా కొద్దిగా మనకి డిఫికల్ట్ చేయాలి అంటే ఎక్కడ మార్చచ్చు చూడండి. ఇక్కడ 15th క్వశ్చన్. క్వశ్చన్ 18 పవర్ 5 కామా 20 పవర్ 6 కామా 15 పవర్ 4 లా కాసాగు ఎంత యొక్క కాసాగు ఎంత. రైట్. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 18 పవర్ 5 కామా 20 పవర్ 6 కామా 15 పవర్ 4 యొక్క కాసాగు అన్నాడు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకు చేయలేము. కాబట్టి దీన్ని ఎట్లా డివైడ్ చేయాలంటే ఫస్ట్ ఈ 18ని ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క కాంబినేషన్ లాగా విడదీయండి. దీన్ని ఏ విధంగా విడదీయచ్చు, 2 ఇంటూ 9 2 ఇంటూ 9 అంటే 18 కదా, అదే 9ని 3 స్క్వేర్ అని రాస్తున్నా. 2 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ 5 కామా 20 పవర్ 6ని ఏం రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 5 అని రాయొచ్చు కదా, 4 ఇంటూ 5 అంటే. కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 5 ఎంత 20 పవర్ 6. నెక్స్ట్ కామా 15 అంటే 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 హోల్ పవర్ 4. దీని యొక్క కాసాగు అంటే ఎల్సిఎం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ విధంగా మారుతుంది ఇది, 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 10. నెక్స్ట్ కామా 2 పవర్ 12 ఇంటూ 5 పవర్ 6 కామా నెక్స్ట్ 3 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. వీటి యొక్క కాసాగు అనుకోవాలి. ఆల్రెడీ మన మెథడ్కి వచ్చేసినాం. ఇక్కడ కాసాగు అంటే ఏంటిది, కాసాగు అంటే అన్ని తీసుకోవాలి, అన్నింటిలో హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి, కామన్ ఉండాల్సిన అవసరం లేదు. రైట్. 2 అన్నింటిలో లేకుండా అన్నింటిలో హైయెస్ట్ పవర్ ఎంత 2 పవర్ 12 ఇంటూ నెక్స్ట్ 3కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత 3 పవర్ 10 ఇంటూ 5కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత 5 పవర్ 6. ఇది ఈ నెంబర్ యొక్క కాసాగు. అంటే ఈ ఫార్మాట్లో వస్తే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడదీసి చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ 16th క్వశ్చన్. ఏంటి అంటే 16th క్వశ్చన్ 14√2 కామా 6√8 కామా 8√18 కాసాగు. క్వశ్చన్ మార్క్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 14√2 కామా 6√8 కామా 8√18. ఫస్ట్ మీరు వీటిని కూడా రూట్ లోపల ఉన్న వాటిని కూడా ఫస్ట్ ఫ్యాక్టర్స్ లాగా బయటకు తీయడానికి ట్రై చేయండి, అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా. దీన్ని ఏ విధంగా మార్చుతానంటే ఈ 14 కూడా నేను 2 ఇంటూ 7 అని రాయచ్చు కదా, 2 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 ఇంటూ √2. ఇదేం మారట్లేదు. రైట్. దీని తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమని రాయచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ √2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్ 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. దీన్ని 2 క్యూబ్ అంటే ఏంటి, ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఈ 2 స్క్వేర్ని బయటకు రావడానికి వీలు ఉండేటట్టు రాసేసిన. తర్వాత 8√8 అంటే మళ్ళీ 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 3 అని రాయొచ్చు డైరెక్ట్గా దీన్ని. ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 3 స్క్వేర్ ఇంటూ 2 అని రాయొచ్చు కదా, రాయొచ్చు. రైట్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి బయటకు పట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. ఇవన్నీ తీస్తే ఇది ఏ విధంగా మారుతుంది, మళ్ళీ 2 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 ఇంటూ √2. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. ఇందులోకి వెళ్ళి 2 స్క్వేర్ బయటకు వస్తే ఏముంటుంది, స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 2 ఉంటుంది, మళ్ళీ √2. నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి 3 బయటకు వస్తే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ √2 ఇంటూ √2. ఇప్పుడు ఎల్సిఎం అంటున్నాడు కాబట్టి
యాజ్ ఇట్ ఈస్. ఎల్సిఎం అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2 యొక్క పవర్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి, 2 పవర్ ఇది 1 2 స్క్వేర్. దీన్ని మార్చుకోవాలి. దీన్ని ఏ విధంగా రాయచ్చు కదా, దీని యొక్క ఆల్టర్నేట్ ఫామ్ ఏంటిది 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ అండర్ రూట్ ఆఫ్ 2. ఓకేనా రైట్. 2కి హైయెస్ట్ పవర్ ఎంత 2 క్యూబ్ కాబట్టి 2 క్యూబ్. నెక్స్ట్ 3కి 3 హైయెస్ట్ పవర్ ఎంత 3 పవర్ 1 ఇంటూ 7 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 7 పవర్ 1. ఓకేనా, ఇంకేమైనా ఉన్నాయా, 5 సేమ్ లేవు. 2 పవర్ హైయెస్ట్ రాసేసిన, 3 పవర్ హైయెస్ట్ 3 స్క్వేర్స్ కూడా ఎక్కలేవు రాసేసిన. తర్వాత 7కి 7 పవర్ హైయెస్ట్ ఏమి లేవు రాసేసి, మళ్ళీ ఇందులోని రూట్ అన్నింట్లలో రూట్ 2గా ఉంది. ఓకేనా, రూట్ అన్నింట్లలో రూట్ 2గా ఉంది. క్లియర్ కదా రైట్. ఇది ఈ విధంగా వస్తే ఫస్ట్ కామన్ రూట్లో కామన్ ఉండేలాగా తీసుకోవాలి. రూట్లో కామన్ ఉండేలాగా తీసుకొని ఈ విధంగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఓకే కదా రైట్. ఇక్కడికి ఎన్నో క్వశ్చన్ అయిపోయిందంటే మనకి 16th క్వశ్చన్ అయిపోవడం జరిగింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని ఇంకా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఏ విధంగా ఇస్తున్నాంటే ఇక్కడికి ఆపకుండా 8 ఇంటూ 3 24 ఇంటూ 7. ఓకేనా, 168 రూట్ 2 అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, దీని ఆల్టర్నేట్ ఫామ్ ఏంటి అంటే 168 రూట్ 2 అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇదంతా క్యాన్సిల్ ఇస్తే అంతే కదా, 21 ఇంటూ 8 అంటే 168. అంటే ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి, 17th క్వశ్చన్.